శ్రీ రమణాశ్రమ లేఖలు స్మృతులు. చికిత్స లేని వైద్యం. భగవానులకు కాళ్ళ నొప్పులు తగ్గడానికి విటమిన్స్ గల ఆహారం ఇస్తే మంచిదని, డాక్టర్ల సలహా వల్ల ఆహార పదార్థాలలో ఏదేదో మార్పిడి చేసి సేవకులు అప్పుడప్పుడు తైలం రుద్ది కాళ్ళు ఒత్తి తోచిన ఉపచారాలు చేస్తూ ఉంటే భగవాన్ చలోక్తిగా ఇంటికి చుట్టం వస్తాడు, చూచి చూడనట్లుండే త్వరగా వెడతాడు కానీ మర్యాద చేస్తే వెళ్ళనే వెళ్ళడు. వ్యాధి కూడా అంతే. మీరలా ఉపచరిస్తే అదెందుకు పోతుంది, లక్ష్య పెట్టకుంటే తానే పోతుంది అంటూ ఉంటారు. ఆ మధ్య విభూది ఇచ్చి రోగాలు పోగొడతానని ఒక యువకుడు వచ్చి ఆశ్రమం దాటి ప్రదక్షిణం వెళ్లే రోడ్డున 1 మైలు దూరంలో మకాం వేశాడు. జనానికి వేలం వెర్రి కదూ. ఆ విభూది స్వామిని చూడాలని నేల ఈనినట్లు వ్యాధిగ్రస్తులు, దయ్యాలు పట్టినవారు, భూతాలు పట్టినవారు అక్కడికి పోతూ వస్తూ మన ఆశ్రమానికి వచ్చేవారు. ఇక్కడేమన్నా విభూతులా రక్షరేకులా? దర్శనం చేసుకుని హాల్ చుట్టూ తిరిగి పోయేవాళ్ళు. ఆ సమయంలో సేవకులు ఎవరన్నా కాళ్ళకు తైలం రుద్దడానికి ఆరంభిస్తే భగవాన్ మందహాసం చేస్తూ, బేష్, ఇది ఒకందుకు మేలే. ఈ జనమంతా నన్ను చూచి ఈ సామి తానే కాలు నొప్పులతో బాధపడుతూ ఇతరుల చేత పట్టించుకుంటున్నాడు, మనకేం చేస్తాడురా అని దగ్గరకు రాకుండానే పోతారు. మంచి ఉపాయం అనేవారు. 4 రోజుల క్రితం విటమిన్ ఆహారం ఎక్కువ కావటం వల్లనో విటమిన్ ఇంజెక్షన్ వల్లనో ఒకరు మరణించారన్న వార్త పేపర్లో చదివి అక్కడున్న డాక్టర్లందరినీ పిలిచి చూపించారు భగవాన్. మర్నాడు మరొక పేపర్లో వచ్చింది. మళ్ళీ చూపి 2 ఏళ్ల నుంచి నాకు విటమిన్ ఆహారం అంటూ ఏమేమో చేస్తున్నారు, అది చాలక ఇంజెక్షన్లు కూడా ఇవ్వాలని చూచారు, ఇది చూడండి ఏమైందో అని చిన్న పిల్లాడల్లే అనటం ప్రారంభించారు. బాలుని గతిని ఉన్మత్తుని భంగిని పరమయోగి ఆనందించున్ అన్నట్లు తాము సర్వాగ్నులయ్యి తెలియని వారి వలె ప్రవర్తిస్తారు. తలుచుకుంటే ఒక్క క్షణంలో అన్ని వ్యాధులు నివృత్తి చేయలేరా, చేసుకోలేరా? ఎవరో చూచుకుంటారు లెమ్మని వదిలేస్తారు. దేహం నాది అని లేనందున 2-3 ఏళ్లకు ముందు శ్రీవారి శరీరానికి పచ్చకామెర్లు వచ్చినప్పుడు అన్నమంటే అసహ్యం తోచింది. దాదాపు 1 వారం 10 రోజులు వరిపేలాలే ఆహారంగా పుచ్చుకున్నారు. యచ్చమ్మగారు మొదలియారుపాటి భగవానులకు అన్నం పెట్టందే తాము తినమని వ్రతం పట్టటం వల్ల వారి వ్రతభంగానికి సహించక ఆమె అన్నంలో 4 మెతుకులు, ఈమె దాంట్లో 4 మెతుకులు పెట్టించుకొని ఆ పేలాలలో పొదువుకొని ఎలాగో మింగేవారు. ఎట్టి సమయంలోనూ ఇతరులను చిన్నబుచ్చనొల్లని ఆ కరుణకు మేరలేదు కదా. ఆ కామెర్లు పోగొట్టాలని వైద్యులెందరో మందులిచ్చారు. భగవాన్ వారి సంతృప్తికి ఆ మందులు తినేవారు, వీరి సంతృప్తికి ఈ అన్నము తినేవారు. దాని మేలు దీని కీడు వారిని అంటలేదు. నెలలు గడిచాయి. మద్రాసు నుంచి పెద్ద డాక్టర్ను రప్పించారు. ఫలితం మామూలే. అందర్నీ రానిచ్చి అన్ని మందులు కానిచ్చి చిట్ట చివరకు తామే సొంటి పిప్పళ్ళు ఇత్యాదులతో వైద్యం చేసుకున్నట్లు నటించి క్షణంలో మాయం చేసుకున్నారా కామెర్లను. ఎట్లా పోయిందని ఇప్పుడు ఎవరైనా అడగండి చూద్దాం. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.